ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12 నుండి 16 వరకు నేను చదువుతాను చూడండి. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకముందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఆరాధన కొరకై మా హృదయాలు సంసిద్ధపరచండి. మీ దివ్యమైన వాక్యం మా కొరకు ఆశీర్వదించండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన మనం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనము ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, దేవుని యొక్క వాక్యము అనేది మన జీవితంలో ప్రతి దానికి కూడా ప్రమాణమే. ప్రార్థన చేయాలంటే మనకు దేవుని వాక్యం కావాలి, ఆరాధన చేయాలంటే దేవుని వాక్యం కావాలి, సువార్త ప్రకటించాలంటే దేవుని వాక్యం కావాలి. ఒక మాటలో చెప్పాలంటే మన జీవిత యాత్రలో ప్రతి దానికి దేవుని వాక్యంపై ఆధారపడతాం. ఎందుకంటే దేవునికి ఏదైనా అంగీకారయోగ్యంగా ఉంది అంటే దేవుని యొక్క పద్ధతిలోనే చేయాలి. దేవుని పద్ధతిలో చేయాలంటే దేవుని పద్ధతి మనకు ఎక్కడ అర్థమవుతుంది? దేవుని వాక్యం అర్థమవుతుంది. దేవుని పద్ధతిలో మాత్రమే కాకుండా దేవుని ఆత్మ సహాయం చేత చేయాలి. అందుకనే దేవుని వాక్యం రాయబడింది యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుని ఆత్మ ప్రేరేపణతో గనక చేయకపోతే అది దేవునికి అంగీకారయోగ్యంగా ఉండదు. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, దేవుని యొక్క వాక్యానుసారంగా గనక మనం ఆరాధన చేయకపోతే అది కూడా దేవునికి అంగీకారయోగ్యంగా ఉండదు. ఎందుకంటే దేవునికి ఏది అంగీకారమో, దేవునికి ఏది అంగీకారం కాదు అనేది ఎవరు చెప్పాలి? మనకి దేవుని వాక్యం చెప్పాలి. కనుక ప్రతిసారి దేవుని వాక్యాన్ని మనం స్టడీ చేస్తాం. ప్రార్థన చేయాలంటే ఎలా ప్రార్థన చేయాలి? ఎలా ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు? ఏ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు? వాక్యాన్ని చూసుకుంటాం. కనుక ఆరాధన సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, దేవునికి ఇష్టమైన ఆరాధన చేయాలన్నప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం జాగ్రత్తగా విని, ఆ వినుట ద్వారా దేవుని వాక్యంలోని సత్యంలో ఏవైతే మనం రుచించామో, ఏవైతే మనం అనుభవించామో వాటిని ఆధారం చేసుకొని మనం క్లుప్తంగా దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తాం. క్రైస్తవ విశ్వాస ప్రమాణం లేక దేవునికి వాక్యం చెప్తుందండి, అన్నిటికంటే ద బెస్ట్ థింగ్ వాట్ వి కెన్ గివ్ టు గాడ్ ఇస్ వర్షిప్. అన్ని ఆధ్యాత్మిక కార్యకలాపాలలో ఆరాధన అనేది బహుశ్రేష్టమైనది. ద బెస్ట్ థింగ్ ఈజ్ వర్షిప్. అందుకనే మనం దేవుణ్ణి ఆరాధించకుండా, ఒక విశ్వాసి దేవునితో వ్యక్తిగతమైనటువంటి అనుభవం కలిగినప్పుడు దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేడు. ఇప్పుడు మనం దేవుని వాక్యంలో ఒక వాక్యాన్ని మనం చూసుకున్నాం. అది ఇంగ్లీష్ లో కొంచెం గ్రాండ్ గా ఉంటుంది. నేను చదువుతాను చూడండి. 12-13 వచ్చారు. స్క్రైబల్ ఎర్రర్ అది. 12-13 అని రాసింది. వర్క్అవుట్ యువర్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్, ఫర్ ఇట్ ఈస్ గాడ్ హూ వర్క్స్ ఇన్ యూ బోత్ టు విల్ అండ్ టు డూ ఫర్ హిస్ గుడ్ ప్లెజర్. అది కనుక తెలుగులో చూస్తే ఎలా ఉంటుందంటే, భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. 12వ వచనం చివరి భాగం, 13వ వచనం మొదటి భాగం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. ఈ రెండు మాటలు కొంచెం బాగా క్యాచ్ చేయండి. ఏంటిది? భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. అది ఇంగ్లీష్ లో చూస్తే ఎలా ఉంది? అది ఎలా ఉంది? ఐ వర్క్ ఇట్ అవుట్ వాట్ గాడ్ వర్క్స్ ఇన్ మీ. దేవుడు నాలో కార్యసిద్ధి చేస్తాడు. మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పము మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. సో గాడ్ వర్క్స్ ఇన్ మీ.
దేవుడు ఏదైతే నాలో కార్యసిద్ధి చేస్తాడో 12వ వచనం చివరి భాగం దాన్ని ఐ వర్క్ ఇట్ అవుట్ లేదా భయముతో వణుకుతోనూ కొనసాగించుకోవాలి. ఈ విషయాన్ని ఇవాళ ఆరాధనకి కొంచెం ముఖ్యమైన అంశంగా మనం తీసుకుందాం. దేవుడు నాలో కార్యసిద్ధి కలగజేస్తాడు. దేవుడు నాలో ఏదైతే కార్యసిద్ధి కలగజేస్తాడో దాన్ని నేను వర్కౌట్ చేస్తాను. సో ఇక్కడ 2 విషయాలు మనం గ్రహిస్తాం. థియలాజికల్ సెన్స్ లో కనుక చూసినట్లయితే గాడ్ ఈజ్ సావరెన్. దేవుడు సార్వభౌముడైన దేవుడు. దేవుడు తన సంకల్పము, తన ప్రణాళిక నెరవేర్చడానికి ఆయన ఒక 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 అద్భుతమైనటువంటి ఆలోచన చొప్పున లేక తనకున్నటువంటి అమోఘమైనటువంటి జ్ఞానం చొప్పున ఆయన ఒక ప్రణాళిక వేస్తాడు. ఆ ప్రణాళిక చొప్పున నాలో కార్యం చేస్తాడు. ఏదైతే నాలో కార్యసిద్ధి చేస్తున్నాడో నేను దాన్ని వర్కౌట్ చేయాలి. వర్క్అవుట్ యువర్ ఓన్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. వెన్ గాడ్ వర్క్స్ ఇన్ us we are taken by awe. అంటే ఆస్ట్రక్ అవుతాం. అంటే భయంతో, అంటే దేవుని యొక్క గంభీరమైనటువంటి ఆ గొప్ప గుణగణాల చేత దేవుడు నాలో కార్యం చేస్తున్నప్పుడు నాలో భయం పుడుతుంది. ఇది ఎటువంటి భయం అంటే దేవుణ్ణి ప్రేమించడానికి దోహదం అవుతుంది, పాపమును అసహించుకోవడానికి దోహదం అవుతుంది. సో ఆ భయముతో వణుకుతో, బికాస్ ఐఎమ్ పార్ట్నరింగ్ విత్ గాడ్, దేవునితో కలిసి ఒక జత పని వాడు వలె నేను పనిచేయడం జరుగుతుంది. బికాస్ ఇట్ ఈస్ గాడ్ హూ వర్క్స్ ఇన్ మీ బోత్ టు విల్ అండ్ టు ఫర్ హిస్ గుడ్ ప్లెషర్. ఆయన దయా సంకల్పమును నేను ఆ విధంగా నెరవేరుస్తాను. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము నెరవేర్చడానికి దేవుడు నాలో కార్యం చేస్తాడు. ఏదైతే దేవుడు నాలో కార్యం చేస్తాడో అది నేను వర్కౌట్ చేస్తాను. 14వ వచనం, మీరు వక్రమైన మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింజులైన దేవుని కుమారులగునట్లు. అనింజులనే దేవుని కుమారులగునట్లు. దేవుని కుమారులు ఎలా ఉంటారు? వాళ్ళు 14వ వచనం ఏం చెప్తుందంటే దేవుని కుమారులు నిరపరాధులుగా ఉంటారు, నిష్కలంకులుగా ఉంటారు, అనిందులుగా ఉంటారు. 3 పదాలు ఇక్కడ వాడాడు అపోస్తలుడు పౌలు. దేవుని కుమారులు ఎలా ఉంటారట? నిరపరాధులుగా ఉంటారు, అంటే అపరాధము లేని వారుగా ఉంటారు. రెండవది నిష్కలంకులుగా ఉంటారు, అంటే కళంకం లేని వారుగా ఉంటారు. మూడవది అనిందులు, అంటే నింద వేయడానికి వీలు లేని విధంగా ఉంటారు. 3 పదాలు చాలా గంభీరమైన పదాలు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఘోరమైనటువంటి పాపములో లేక పాప నైజము చేత పాపపు బానిసత్వంలో కొట్టుబిట్టాడుతున్న ఒక వ్యక్తిని రక్షించుకున్న తర్వాత, దేవుడు వారిని తన కుమారులుగా మార్చుకున్న తర్వాత దేవుని యొక్క సంకల్పం ఏంటంటే నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, అనింద్యులుగా ఉండాలి. ఇది జరగడం అనేది దేవుని దయా సంకల్పము. ఆ దేవుని సంకల్పము మనలో నెరవేర్చడానికి ఆయన మనలో కార్యసిద్ధి చేస్తాడు. God works in me. What God works in me, I work it out. దేవుడు నాలో ఎలా కార్యసిద్ధి చేస్తాడు? నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, అనింజులుగా ఉండాలి. ఎవరి మధ్య? మూర్ఖులు, వక్రజనం. ఇది చాలా కష్టంగా ఉంది ఇది మాట తీసుకోవడానికి. భక్తుల మధ్యలో మనం భక్తులుగా ఉండటం చాలా సులభం అండి. కానీ దేవుడు మనం తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? మూర్ఖమైన జనం మధ్య పెడతాడు. అదొక్కటి చెప్పింటే సరిపోయి ఉండు, దాంతోపాటు ఇంకోటి కలిపాడు. వీళ్ళు ఎవరట? వక్రజనం. అందుకనే బాప్తిస్మిచ్చి యోహాన్ అంటాడు, పాంపిల్లలారా అంటాడు మన భాషలో చెప్పాలంటే. సర్ప సంతానమా? బాప్తిసం ఏంటి సార్ అని ఎవరినో చెబితే వాళ్ళని పట్టుకొని సర్ప సంతానం అంటారా? మరి ఆ దినాల్లో అన్నాడు ఆయన మొహమాటం లేకుండా. ఎందుకంటే సర్పంకున్న లక్షణం అంటే వంకర టింకరే తిరుగుతుంది, అది ఎప్పుడు తిన్నకపోదు జీవితంలో. సరే పోండి 2 ముక్కలు చేద్దామంటే 2 ముక్కలు కాదు 4 ముక్కలు చేసినా అది వంకర టింకరే తిరిగేదే. అది మన బతుకు. మన దౌర్భాగ్యమైనటువంటి, నికృష్టమైనటువంటి, నీచమైనటువంటి మన పాప బ్రతుకు మనం బ్రతుకుతుండగా దేవుడు తన అనాది సంకల్పం చొప్పున మనల్ని రక్షించుకున్నాడు. రక్షించుకొని God started operating in our lives. God started working on our lives. God is working in us. దాన్ని మనం భయంతో వణుకుతో we have to work it out. అల్టిమేట్ ప్రోడక్ట్ ఏమవ్వాలి? నిరపరాధులుగా అవ్వాలి, నిష్కలంకులుగా అవ్వాలి, అనిందులు అవ్వాలి. ఎందుకంటే దేవుని కుమారులు అలాగే ఉంటారు. 15వ వచనంలో ఏమన్నాడంటే సణుగులను సంశయములను మాని సమస్త కార్యములు చేయుడి అట్టి జనం అంటే ఇట్టి జనము మూర్ఖమైన వక్రజనం మధ్య
సణుగులు సంశయాలు లేకుండా సమస్త కార్యములు, కొన్ని కార్యాలు కాదు, సమస్త కార్యాలు చేయాలి. చివరికి ఏమవ్వాలి? జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనపడాలి. అది టార్గెట్. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి విషయమై దేవుడు కలిగినటువంటి అద్భుతమైనటువంటి అల్టిమేట్ ప్రోడక్ట్ ఏమవ్వాలంటే లోకమందు జ్యోతుల్లాగా కనపడాలట. లోకమందు జ్యోతుల్లాగా కనపడాలి. ఎవరు జ్యోతుల్లాగా కనపడతారు? నిరపరాధులుగా ఉంటారు, నిష్కలంకులుగా ఉంటారు, అనింజులుగా ఉంటారు. యేసయ్య సిలువలో చేసిన గొప్ప విమోచన కార్యము ద్వారా, ఆయన చిందించిన నిర్దోషమైన నిష్కల్మషమైన పవిత్రమైన రక్తము ద్వారా ఎవరి పాపములు శుద్ధి చేయబడతాయో వారు దేవుని కుమారులుగా అవుతారు. వారు దేవుని కుమారులుగా అయిన తర్వాత దెన్ గాడ్ బిగిన్స్ టు వర్క్ ఇన్ దేర్ లైఫ్స్. దేవుడు మనలో కార్యసిద్ధి కలుగజేస్తున్నప్పుడు దాన్ని నేను మళ్ళా అగైన్ ఐ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. గాడ్ ఈజ్ సావరెన్ అండ్ హ్యూమన్స్ ఆర్ రెస్పాన్సిబుల్. దేవుడు సార్వభౌముడు. అదే సమయంలో నాకు బాధ్యత ఉంది. ఏమిటా నా బాధ్యత? ఐ వర్క్ ఇట్ అవుట్. వాట్ ఐ విల్ వర్క్ ఇట్ అవుట్? వాట్ గాడ్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ మీ. దేవుడు నాలో ఏదైతే కార్యసిద్ధి కలుగజేస్తున్నాడో దాన్ని నేను వర్కౌట్ చేస్తున్నాను. ఎలా వర్కౌట్ చేస్తున్నాను? భయముతోను వణుకుతోను వర్కౌట్ చేస్తున్నాను. అప్పుడు నేను నిరపరాధులుగా నిష్కలంకులుగా అనింజులుగా అవుతాను, దేవుని కుమారులు అవుతాను. మూర్ఖమైన వక్రజనం మధ్య సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సమస్త కార్యములను చేయుడి. సణుగులను సంశయములను మానాలి. అంటే సడగడానికి వీల్లేదు. ఏం దేవుడబ్బా ఎందుకు ఇలా చేశాడు, నేను దొరికానా, నాకీ సమస్య రావాలా, నాకీ ప్రాబ్లం రావాలా? వాళ్ళు సనగరు. వాళ్ళ జీవితంలో దేవుని యొక్క సార్వభౌమత్వంలో తీసుకొచ్చే ప్రతి దాన్ని బట్టి వాళ్ళు సనగరు. వాళ్ళకి సంశయాలు ఉండవు. వాళ్ళు జీవవాక్యం చేత పట్టుకుండా, అంటే వాక్యానుసారమైన బ్రతుకు వారు బతుకుతారు. వాళ్ళు వాక్యానుసారమైన బతికి వాళ్ళు ఏంటంటే లోకమందు జ్యోతుల్లాగా కనబడుతున్నారు. ఒక చిన్న డైగ్రెషన్. దేవుని వాక్యం చెప్తుంది నేను లోకానికి వెలుగు అని అన్నాడు. మనకు ఆ సంగతి తెలుసు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరి మత్తయి సువార్త 5:14 ఏమన్నాడు? మీరు లోకానికి వెలుగు అన్నాడు. మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకేమర్థమవుతుందంటే సామెతల్లో మాట రాయబడింది. నరుని హృదయంలో యెహోవా పెట్టిన దీపమట. ఏంటి యెహోవా పెట్టిన? అంటే ల్యాంప్ ఇన్ ద సోల్. మత్తయి సువార్త 5:14 ల్యాంప్ ఇన్ ది హౌస్. ఆత్మలో దీపము, ఇంటిలో దీపము, వీధిలో దీపము, గుడిలో దీపము, లోకమందు దీపము. దేర్ ఆర్ 5 స్టేజెస్. ఇక్కడ పౌలు స్టేట్ ఏమంటున్నాడంటే మీరు లోకమందు జ్యోతుల్లాగా కనపడుతున్నారు. పౌలు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకునే అలవాటు ఉంది దానికి. అందుకని ఆయన ఏమంటాడు తెలుసా? 16వ వచనం చివరి భాగం, అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. పౌలు ఏ రోజుకి ఆ రోజు బేరీజు వేసుకుంటాడు. నేను వీరి మధ్యలో పరిచర్య చేశాను, దాని అవుట్పుట్ ఏంటి? ఇది అవుట్పుట్ జరుగుతుందా లేదా? ఇన్పుట్ ఒకటే కాదు, అవుట్పుట్ కూడా చెక్ చేసుకుంటున్నాడు. ఎవాల్యుయేషన్ చేసుకునే అలవాటు అపోస్తలుడైన పౌలుకు ఉంది. పౌలు యొక్క టార్గెట్ ఏంటంటే ఈ ఫిలిప్పీలో ఉన్నటువంటి విశ్వాసులు వాళ్ళకి 3 డిగ్రీలు పెట్టాడు. మనం ఆల్రెడీ చూసాం. ఏమిటి ఆ 3 డిగ్రీలు? వాళ్ళు నిరపరాధులుగా ఉంటారు, నిష్కలంకులుగా ఉంటారు, అనింజులుగా ఉంటారు. వాళ్ళలో సనుగులు ఉండవు, సంశయాలు ఉండవు. వారు జీవవాక్యం చేత పట్టుకునే, అంటే చేతులు క్రియలకు సాదృశ్యమైతే వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయంటే వాక్యానుసారమైన క్రియలు ఉన్నాయి. వాళ్ళు ఎలా ఉన్నారంటే జ్యోతుల వల్లే కనపడుతున్నారు. అదే దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తాం. వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళ అనేకులను సువార్త ప్రకటించి యేసుక్రీస్తు జీవంలో దేవుని వైపు నడిపిస్తారు వాళ్ళు. ఇది అర్థం చేసుకోవాలంటే కొంచెం మనం ముందుకెళ్ళాలి. యోహాను సువార్త 6:44 మాట రాయబడింది. ఏమని రాయబడింది? నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తే కానీ ఎవడును నా దగ్గరకు రారు. ఎవరైనా యేసుక్రీస్తు దగ్గరికి రావాలంటే తండ్రి వారిని ఆకర్షించాలి. గాడ్ వర్క్స్ ఇన్ మీ అని చూసాం కదా ఇందాక మనము. దాని యొక్క మూలం గురించి ఇప్పుడు కొద్దిగా ఒక్క నిమిషం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు నాలో పనిచేసినట్టుగా నాకు ఎలా తెలుస్తుంది? తండ్రి నన్ను ఆకర్షించాలి. ఏదైనా ప్రాముఖ్యమైన పని దేవుని వాక్యంలో ఎక్కడెక్కడైతే చూస్తామో అక్కడ త్రిత్వం పనిచేసే సిద్ధాంతం చాలా స్పష్టంగా కనబడుతుంది.
తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వైపుకు పరిశుద్ధాత్మ ద్వారా ఆకర్షిస్తాడు. ఆకర్షించడం ఆ పదం యొక్క మూల భాషం గలక మనం చూస్తే ఇంగ్లీష్‌లోనేమో డ్రాన్ రాయబడింది. యాక్చువల్‌గా అది ఒక బావిలో నుంచి నీళ్లు చేదే ఆ నేపథ్యంలో వాడే పదం అది. అంటే అర్థం ఏంటి? ఒక సిద్ధాంతం ఏం చెప్తుంది? అంతా దేవుడు చూసుకుంటాడు, నాకే సంబంధం లేదు. ఇంకొక సిద్ధాంతం ఏం చెప్తుంది? అంతా దేవుడు నాకు బాధ్యత అప్పగించాడు. దేవుడు నా పైన ఆధారపడ్డాడు. బోత్ ఆర్ రాంగ్. డ్రా అంటే అర్థం ఏంటంటే బావిలోని నీళ్లు చేదుకోవాలంటే తండ్రి ఆకర్షిస్తాడు. యూ హ్యావ్ టు టేక్ డిసిషన్. ఇట్ ఈస్ ట్రూ దట్ గాడ్ ఈస్ సావరెన్. అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ రెస్పాన్సిబుల్. అమేజింగ్ ట్రూత్. పూర్తిగా అర్థం కాకపోయినా పర్వాలేదు గానీ యూ మస్ట్ బిలీవ్ ఇట్. ఈ ఈ విషయం గనక నాకు అర్థమైతే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అదేంటి? దేవుడు నన్ను చూసి నన్ను ఆకర్షించాడా? దేవుడు నన్ను గుర్తించాడా? జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో నన్ను ఏర్పాటు చేసుకున్నాడని ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో రాయబడింది కదా! ఈ సత్యం నాకు అర్థమైతే నేను ఆరాధించకుండా ఎట్లా ఉంటాను నేను? ఈనాడు నేను రక్షణ పొందాను. నేను దేవుని కుమారుడుని, దేవుని కుమార్తెని అయ్యాను. దానికి కారణం వెనక ఏం జరిగింది తెలుసా? గాడ్ ద ఫాదర్ హాస్ అట్రాక్టెడ్ యూ. గాడ్ ద ఫాదర్ హాస్ అట్రాక్టెడ్ యూ. అదే 6వ అధ్యాయం 65వ వచనంలో ఏమని చూస్తామంటే యోహాను సువార్త, తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవ్వడును నా దగ్గరికి రాడు. యేసు ప్రభు సెకండ్ స్టేట్మెంట్ అంటున్నాడు ఇక్కడ. ఎవరైనా నా దగ్గరికి వచ్చాడు అంటే అర్థం ఏంటంటే తండ్రి చేత వానికి కృప అనుగ్రహించబడింది. అదే ఇంగ్లీష్ లో ఏమన్నాడు? ఇట్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ టు హిమ్ బై మై ఫాదర్. ఇట్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ టు మీ ఫర్ మై ఫాదర్. దీని అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఏం మీకు జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నానంటే, నువ్వు రక్షించబడ్డావంటే అంత అంత ఆషామాషిగా సరదాగా జరగల. దాని వెనక చాలా హోంవర్క్ జరిగింది. తండ్రి అనే దేవుడు నిన్ను ఆకర్షించాడు. తండ్రి అనే దేవుడు నీకు కృపనిచ్చాడు. హి హస్ గ్రాంటెడ్ యూ టు బికమ్ హిస్ చైల్డ్. అదే గనక మనము ఎట్లా ఆకర్షించాడు? నేను ఏ విధంగా నేను ఆయన దగ్గర రావడం జరిగిందంటే యోహాను సువార్త 16:8 చెప్తుంది. ఆయన వచ్చి, ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పుని గూర్చియు ఒప్పుకునే చేశాడు. అంటే కన్విక్షన్స్ కలగజేశాడు. నేను పాపినని నాకు అర్థమైంది. ఆయన నీతిమంతుడని నాకు అర్థమైంది. ఆయన నీతిమంతుడు గనక నేను పాపిని గనక నా పాపమును బట్టి నాకు దేవుని యొక్క తీర్పు నా మీద ఉందని నాకు అర్థమైంది. ఆ తీర్పు నా మీద కాకుండా తన మీద వేసుకున్నాడన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒప్పింపజేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాల్లోని సత్యాన్ని తీసుకొని ఆయన నాకు కన్విక్షన్స్ కలగజేస్తాడు. ఒప్పుకొన చేయడం అంటే కన్విక్షన్స్. కన్విక్షన్స్ ఆర్ సో స్ట్రాంగ్ దట్ వి విల్ డై ఫర్ హిమ్. ఇట్స్ నాట్ జస్ట్ ఒపీనియన్. రోమాపత్రిక 10వ అధ్యాయం 13 నుంచి 17 దాకా చూస్తే మనకు చాలా అద్భుతమైన వివరాలు మనకు అర్థమవుతుంది. టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్ మనకేం అర్థమవుతుందంటే, నేను రక్షించబడాలంటే నేను ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేయాలంటే నేను విశ్వసించాలి. నేను విశ్వసించాలంటే క్రీస్తుని వినాలి. క్రీస్తుని వినాలంటే ఎవరో ఒకరు నాకు క్రీస్తును ప్రకటించాలి. క్రీస్తును ప్రకటించు వారు పంపబడాలి. ఇంత హోంవర్క్ జరిగింది. ఎవరో నీకోసం ప్రార్థన చేశారు. ఎవరో నీ వెంటబడ్డారు. ఎవరో నీకు సువార్తను అందించారు. సువార్త అందించేడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో కన్విక్షన్స్ కలగజేశాడు. నిన్ను డ్రా చేశాడు. నిన్ను ఆకర్షించాడు. నీవేం చేసావంటే, అయ్యా నేను పాపిన స్వామి, నిజమేనయ్యా, నేనే కదా నిన్ను సిలువ వేసింది, నేనే కదా నిన్ను సిలువకి ఎక్కించింది, నువ్వు సిలువలో మరణించింది నా కోసమే కదా, నా పాపములు నీ సిలువ మీద నువ్వు మోసుకున్నావు కదా, నాకు బదులుగా నువ్వు సిలువలో బలిగా అర్పించబడ్డావు కదా, నా మరణాన్ని నువ్వు తీసుకున్నావు కదా, నువ్వు పాతిపెట్టబడి తిరిగి లేచావు కదా, నన్ను నీతిమంతుడిగా చేశావు, అయ్యా నీకు స్తోత్రం అని మన ప్రభువును ఆరాధన చేస్తాం. గాడ్ వర్క్స్ ఇన్ మీ, ఐ వర్క్ ఇట్ అవుట్. దేవుడు నాలో పని చేయకపోతే ఐ కెనాట్ వర్క్ ఇట్ అవుట్. ఇట్స్ నాట్ పాసిబుల్. హౌ కెన్ ఏ డెడ్ పర్సన్ కెన్ హియర్ హిస్ వాయిస్? ఇట్స్ నాట్ పాసిబుల్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు మనం ఆలోచన చేస్తా ఉంటే ఆరాధించకుండా ఎట్లా ఉంటాం? వీఆర్ సో ఇన్స్పైర్డ్ అండ్ ఎక్సైటెడ్ టు వర్షిప్ హిమ్. దేవా, నువ్వు నన్ను ఎంత ప్రేమించావా, నా కోసం ఎంత పని చేసావా, ఎంత పని చేసావా. వై షుడ్ గాడ్ లవ్ అస్? వై షుడ్ గాడ్ అట్రాక్ట్ అస్? అసలు నాలో ఏముందని, ఏమి చూసి ఆయన నన్ను ఆకర్షించాలి? నాలో ఆకర్షించబడ్డానికి ఏమైనా ఉందా అసలు? నన్ను చూస్తే యాక్చువల్గా దేవుడు అసహించుకోవాలి. అదే కదా యెషయా గ్రంథంలో రాస్తాడు, మన నీతి క్రియలు దేవుని సన్నిధిలో మురికి పేలికలు. ఈ సత్యాన్ని మనం ఒక్కసారి
గుర్తు చేసుకొని ఈ సత్యాన్ని ఒక్కసారి మన జీవితంలో దేవుడు ఏదైతే పనిచేస్తూ వచ్చాడో వాటి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభువును ఆరాధించడానికై మనం ఈ సమయాన్ని మనం తీసుకుందాం. మన దేవుడు ఎంత మంచి దేవుడో మాటల చేత వివరించడానికి సాధ్యం కాదు. ఈ దేవుడు నన్ను ఎంత ప్రేమించాడంటే ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. ప్రేమించడం మాత్రమే కాకుండా నన్ను ఆకర్షించాడు, నన్ను చేర్చుకున్నాడు, నన్ను అంగీకరించాడు. మనం ఆయన్ని అంగీకరించడం కాదు, ఆయన మనల్ని అంగీకరించడం చాలా గొప్ప సంగతి. అందుకనే ఈ సమయంలో మనం ఏం చేస్తామంటే, ఇదే గనక ఈ అనుభవం గనక నీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే, ఇఫ్ దిస్ ఈస్ వాట్ యు హావ్ టేస్టెడ్ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు వర్షిప్ ద లార్డ్ అండ్ సే దట్ లార్డ్ ఐ లవ్ యూ, ఐ వర్షిప్ యూ. నువ్వు నాలో పనిచేస్తున్నావు. ఎలా పనిచేస్తున్నాడు? అల్టిమేట్ ప్రాజెక్ట్ లోకముందు జ్యోతుల్లాగా కనపడాలి. లోకముందు జ్యోతుల్లాగా కనపడాలంటే నాలో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నేనేమవ్వాలి? నిరపరాధులుగా అవ్వాలి, నిష్కలంకులుగా అవ్వాలి, అనింజులుగా అవ్వాలి. వాళ్ళు దేవుని కుమారులు. వీళ్ళు ఏం చేస్తారు? మూర్ఖమైన వక్రజనం మధ్య సణుగులు ఉండవు, సంశయాలు ఉండవు. ఎటువంటి పరిస్థితులు తీసుకొచ్చినా కానీ దే యాక్సెప్ట్, దే సబ్మిట్ టు ది సావరిటీ ఆఫ్ గాడ్. దేవుడు ఒక దౌర్భాగ్యమైన ద గ్రేటెస్ట్ మిరాకిల్ అని చెప్పమంటారా? గ్రేటెస్ట్ మిరాకిల్ దౌర్భాగ్యమైన పాపిని ఆశ్చర్యమైన పరిశుద్ధుడిగా ట్రాన్స్ఫార్మ్ చేయటమే. దట్ ఈస్ వాట్ ఈస్ వర్కింగ్ ఇన్ అవర్ లైఫ్స్. ఈ లోకంలో ఆయన కొరకే సాక్షులుగా పెట్టుకుంటాడు, ఆయన కొరకే జ్యోతుల్లాగా పెడతాడు. ఇఫ్ దిస్ థాట్స్ triggers you to worship, you please take opportunity and let us